ప్రాపర్ వరంగల్ హన్మకొండలో. నేను 10 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి హైదరాబాద్కి. అప్పటి నుండే చాలా సొసైటీ నుండి కానీ ఫ్యామిలీ నుండి డిస్క్రిమినేషన్ కావచ్చు, స్కూల్లో ర్యాగింగ్ కావచ్చు, డిస్క్రిమినేషన్ కావచ్చు, రిలేటివ్స్ దగ్గర నుండి సొసైటీలో మేము ఫేస్ చేసిన చీదరింపులు కావచ్చు, మేము బయట నడుచుకుంటూ వెళ్తుంటే చీప్గా చూడడము, అంటే ఏదో విచిత్రంగా వింత జంతువులాగా మమ్మల్ని చూడడము, బెగ్గింగ్ దగ్గర కానీ ఇంకా చాలా సిచ్యువేషన్స్లలో మేము చాలా ఫీల్ అయిన రోజులు ఉన్నాయండి. స్కూల్లో అంటే నేను చాలా ఫేస్ చేశానండి. మా ఫ్రెండ్సే నన్ను ర్యాగింగ్ చేయడము, నువ్వు అలా, నువ్వు ఇలా, నువ్వు చెక్క, నువ్వు 0.5 అనడము, నా మనసు ఇంకా బాధ పెట్టడము. నా ఫ్రెండ్సే నన్ను బాధ పెట్టేసరికి ఇంకా నేను తట్టుకోలేకపోయాను. వాష్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని అండి. ఎందుకంటే ఇంటర్వెల్లో మెన్స్ లేడీస్ ఎలా వాళ్ళ టాయిలెట్స్కి వెళ్తారు. ఇప్పుడు నేను టాయిలెట్కి వెళ్ళాలంటే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నువ్వు ఎందుకు ఈ టాయిలెట్కి వస్తున్నావు, నువ్వు లేడీస్ టాయిలెట్కి వెళ్ళాలి కదా అని అలా వెకిలింతలుగా మాట్లాడడము, అలా చాలా ఫేస్ చేశానండి స్కూల్లో కూడా. అంటే మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారండి. మా మమ్మీ ఒక్కతే ఉంది, నేను సింగిల్ చైల్డ్ని. మా మమ్మీ సపోర్ట్ చేస్తుంది నాకు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుండి. మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత రిలేటివ్స్ మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. మా మమ్మీ నన్ను దూరం పెట్టారు. నేను ఇలా చేంజ్ అయిన తర్వాత ఎవరు మాకు టచ్లో లేరు. అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు, అసలు నాతో మాట్లాడట్లేదు అండి. నేను చేంజ్ అయిన తర్వాత నుండి నాతో మాట్లాడట్లేదు. నేను ఇట్లా అయినందుకు మా మమ్మీతో కూడా మాట్లాడట్లేదు. అసలు మా రిలేటివ్స్ దగ్గర నుండి ఎలాంటి సపోర్ట్ లేదు. కేవలం మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తుంది అంతే. నాకు నేను ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. తర్వాత ఇంకా మా మమ్మీ ఇంకా సింగిల్గా లోన్లీగా ఫీల్ అయిపోయి నన్ను యాక్సెప్ట్ చేసి ఇంటికి రమ్మని వస్తూ పోతూ ఉండు, నువ్వు మంచిగా ఉండు, నన్ను మంచిగా చూసుకో అని ఒక సపోర్ట్ ఇవ్వడం ఒక 6 ఇయర్స్ నుండి నాకు సపోర్ట్ చేస్తుందండి మా మమ్మీ. నాకు ఛాన్స్ రావడానికి కేవలం సునీల్ కుమార్ రెడ్డి సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. సార్ వల్లనే నాకు ఈ మూవీలో ఛాన్స్ రావడం జరిగింది. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని ఈ మూవీలో రీప్రజెంట్ చేసి ఛాన్స్ రావడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నా లైఫ్లో నేను అనుకోలేదు ఇలాంటి మూవీ వస్తుంది, నేను ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తాను అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన ఛాన్స్ ఇది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఈ మూవీ చూసిన తర్వాత నేను మారి ఎప్పటిలాగా ఫస్ట్లో ఎలాగ మాట్లాడేవాళ్ళో అలాగే మాట్లాడి మాలాంటి వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా ఈక్వల్గా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీ జూన్ 19th థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. తప్పకుండా చిన్నోళ్ళ నుండి పెద్దోళ్ళ వరకు అందరూ ఈ మూవీ చూసి ఆదరిస్తారని, మమ్మల్ని చూసే చూపులు కానీ మా మీద పెట్టుకున్న అపోహలు కానీ అన్నీ పోయి గవర్నమెంట్ నుండి కూడా మంచి సపోర్ట్ వచ్చిద్దని ఒక చిన్న హోప్తో మేము అనుకుంటున్నాం. అందరూ మూవీ చూసి ఆదరించండి. లీగల్ బ్యాటిల్ అనే మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన సునీల్ కుమార్ రెడ్డి సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని నా ద్వారా ఈ మూవీలో రీప్రజెంట్ చేయడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మూవీలో చాలా సీనియర్ యాక్టర్స్తో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఎల్బి శ్రీరామ్ గారు, ఆనంద్ చక్రపాణి గారు, ప్రీతి నిగమ్ గారు, రాజు కేర్ గారు, ఎస్తర్ గారు, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడము. అలాగే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుండి మా పెద్దవారు లైలమ్మ గారు కానివ్వండి, చంద్రముఖి గారు కానివ్వండి, సోనా రాథోడ్ గారు, వాళ్ళతో కూడా ఈ మూవీలో కలిసి యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ జూన్ 19th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ ఈ మూవీ చూసి ఆదరిస్తారని, మమ్మల్ని చూసే చూపులు, మా మీద ఉన్న వేరే అపోహలు కానీ అన్నీ వెళ్తాయని, ఈ మూవీ చూసిన తర్వాత మాకు చిన్న సపోర్ట్ కానీ ఏదన్నా వస్తుందని ఒక చిన్న హోప్తో ఇది మా ఫస్ట్ స్టెప్ లాగా అనుకొని ఈ మూవీ అందరు చూసి ఆదరిస్తారని, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం గారు చిన్న సినిమా అన్నారు, బట్ నేను చేసిన ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఇది. మొత్తం ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంది మల్టీప్లెక్సెస్. అదే కాకుండా నా మిత్రుడు అండ్ కో ప్రొడ్యూసర్ సుభాష్ చక్రవర్తి రౌడ గారు దీన్ని US నార్త్ అమెరికాలో కూడా రిలీజ్ చేస్తున్నారు సేమ్ టైంలో. ఎందుకనంటే కేవలం మనీ కోసమే సినిమాలు తీయవలసిన అవసరం ఏం లేదు. సమాజం కూడా అందులో కూడా మనం పార్ట్. ఈ సినిమాని మనం అందరికీ చూపించాలి, ఒక అవేర్నెస్ చేసే ప్రాసెస్లో మనం కూడా ఉండాలి అని నా వంతు నడిచినందుకు సుభాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తూ ఐ రిక్వెస్ట్ మా